లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వైరా. నేను మీ శిల్ప. ఈరోజు మన వైరాలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం కేవీకేకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఈ కేవీకే అనుబంధాన సంస్థ అసలు ప్రజలకి ఎలా రైతులకి ఎలా ఉపయోగపడుతుంది, అంతేకాకుండా ఇప్పుడు వ్యవసాయం ప్రారంభమయ్యే సమయం, అంతేకాకుండా విత్తనాలు నాటే సమయం, ఈ సమయంలో కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి రైతులకు ఎంతవరకు సమాచారం అందుతుంది అనే విషయాలు ఈరోజు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో పాటు వైరా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రవి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు కేవీకే గురించి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవి గారు, ఎలా ఉన్నారు? ఓకే, అసలు కేవీకే అంటే ఏంటి సార్? అసలు ఎలా స్థాపించబడింది? సో యాక్చువల్గా కృషి విజ్ఞాన కేంద్రాలు అనేటివి భారతదేశ వ్యాప్తంగా సుమారు 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా మేజర్గా ఎక్కడైతే జిల్లా ఉంటుందో సో ఆ జిల్లాలో ప్రతి జిల్లాకి కూడా మ్యాక్సిమం ఒక కేవీకే కూడా వివిధ రాష్ట్రాలు కూడా నెలకొల్ప జరిగింది. ఈ ఫస్ట్ కేవీకే అనేది మొట్టమొదటిగా భారతదేశంలో 1974లో పాండిచేరిలో నెలకొల్పడం జరిగింది. తర్వాత ఆ కేవీకే ఒక అభివృద్ధి చూసి దాని తర్వాత భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉండే మ్యాక్సిమం అన్ని జిల్లాలు కూడా సుమారు 731 కేవీకేలు కూడా ఇప్పటి వరకు నెలకొల్పడం జరిగింది. దాంట్లో కనుక మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 16 కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా ఇప్పటి వరకు మనకు నెలకొల్పడం జరిగింది. ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల కృషి విజ్ఞాన కేంద్రాలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కింద కొన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు నెలకొల్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అవి కూడా ఎక్కడైతే కనుక మనకు స్థలం సుమారు 50 ఎకరాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు మేము కేవీకే పెట్టుకోవాలని కనుక అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కనుక వాళ్ళు పెట్టుకున్నట్టయితే దాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి తర్వాత కేవీకే కూడా వాళ్ళకు నెలకొల్పడానికి కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు ఒక 8 కేవీకేలో మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా ఒక కేవీకే మన హార్టికల్చర్ యూనివర్సిటీ కింద ఉండడం జరిగింది. ఒక కేవీకే మన పివి నరసింహారావు వెటనరీ విశ్వవిద్యాలయం కింద ఉండడం జరిగింది. అదేవిధంగా మిగతా ఒక 6 కేవీకేలో మన ఎన్జిఓ పరిధిలో కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో 16 కేవీకేలు, అదేవిధంగా జోన్ టైర్ పరిధి అంటే సుమారుగా భారతదేశ వ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్ని జోన్స్ ప్రకారం మనకు డివైజన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన జోన్ డి పరిధిలో కనుక చూసుకున్నట్లయితే 4 రాష్ట్రాలు ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచేరి వీటిల్లో కనుక మనం చూసుకున్నట్లయితే సుమారు 71 కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా మనకు ఉండడం జరిగింది. ఇవి అన్నిటి కూడా మనకు జోన్ టైర్ పరిధి కింద కూడా రావడం జరుగుతుంది. సో ఆ విధంగా జోన్ 1, జోన్ 2 అని కూడా వివిధ రాష్ట్రాలన్నీ కూడా డిఫరెంట్ జోన్స్ ప్రకారం ఉండడం జరుగుతుంది. దానికి పైన కూడా ఈ ప్రతి జోన్కి కూడా ఒక డైరెక్టర్ అటారీ అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిధిలో ఒక డైరెక్టర్ గారు కూడా ఈ జోన్కి హెడ్గా కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా కేవీకేఎస్ అనేటి కూడా మొట్టమొదటిగా 1974లో స్థాపితమై ఇప్పటి వరకు 730 కేవీకేలు నెలకొల్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా భారతదేశ వ్యాప్తంగా ఉండే అన్ని జిల్లాలు కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉండాలని కూడా మన భారత ప్రభుత్వం కూడా దానికోసం కూడా సన్నద్ధాలు కూడా చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు కేవీకే గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు కేవీకే రైతులకి ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి? సో జనరల్గా కృషి విజ్ఞాన కేంద్రం చూసుకున్నట్లయితే ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో సుమారు 6 శాస్త్రవేత్తలు ఉండడం జరుగుతుంది. ఒకరు విస్తరణ విభాగానికి, ఒకరు మన హోమ్ సైన్స్ విభాగం, ఒకరు మన కీటక శాస్త్రం అంటే క్రాప్ ప్రొటెక్షన్, అదేవిధంగా మనకు అగ్రానమీ, అదేవిధంగా మనకు ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒక హార్టికల్చర్ సైంటిస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం సుమారు 6 శాస్త్రవేత్తలు అంటే అగ్రానమీ, క్రాప్ ప్రొటెక్షన్, తర్వాత మళ్ళీ హార్టికల్చర్, ఎక్స్టెన్షన్, హోమ్ సైన్స్, అదేవిధంగా ఒక వెటర్నరీ కానీ లేకపోతే ఎనిమల్ హస్బెండరీ శాస్త్రవేత్త, అతనితో పాటు కూడా ఒక హెడ్గా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇందులో ఉండే 6 శాస్త్రవేత్తలు కూడా మనకు జిల్లాలో ముఖ్యంగా సాగు అయ్యే పంటల గురించి కానీ
అదేవిధంగా జిల్లాలో ఉండే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కొత్త నూతన టెక్నాలజీని తీసుకెళ్ళడం కానీ, అదేవిధంగా ఎప్పటికప్పుడు ముఖ్యంగా జిల్లాలో రైతు పొలాలని, పంట పొలాలని కూడా సందర్శించుకుంటూ ఎప్పటికప్పుడు రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కానీ, అదేవిధంగా నూతన సాంకేతికత గురించి కూడా ఎప్పటికప్పుడు ఈ శాస్త్రవేత్తలు కూడా పంట పొలాలని సందర్శిస్తూ, అదేవిధంగా రైతులతోటి, అదేవిధంగా ముఖ్యంగా మనకు జిల్లాలో ఉండే వ్యవసాయ అనుబంధ శాఖలైనా కానీ, హార్టికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, సో ఇవన్నిటిని కూడా వాటిని కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరితో కూడా సమన్వయపరుచుకుంటూ జిల్లాలో కూడా ఎప్పటికప్పుడు కూడా కొత్త సాంకేతికతను, కొత్త వంగడాలను, అదేవిధంగా ఎప్పటికప్పుడు వచ్చే చీడపీడల యొక్క సమస్య మీద అవగాహన కల్పించడము, అదేవిధంగా ముఖ్యంగా రైతులకు ఎప్పటికప్పుడు కూడా మనకు శిక్షణ కార్యక్రమాలు, అంటే ఈ శిక్షణ కార్యక్రమాలు అనేటివి మనకు పంట కాలంలో వివిధ దశల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో పనిచేసే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకి కూడా మనము ఎప్పటికప్పుడు వాళ్ళకి శిక్షణ ఇచ్చేసి ఇంటర్నల్ వాళ్ళు, ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేసేది ప్రతి మండలంలో వ్యవసాయ అధికారులు ఉంటారు, అదేవిధంగా క్లస్టర్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు కూడా కొత్త సాంకేతికత గురించి, అదేవిధంగా పంటల్లో వచ్చే రకరకాల చీడపీడల గురించి కానీ, అదేవిధంగా వివిధ సమస్యల గురించి కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకు కొత్త టెక్నాలజీ, అంటే ఈ టెక్నాలజీ ముఖ్యంగా మనకు ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఒక OFT రూపంలో, ఆన్ ఫార్మ్ ట్రయల్ రూపంలో కూడా సుమారు మనకు కొద్దిమంది రైతుల్లో కూడా ఈ టెక్నాలజీని కూడా మనకు దాన్ని రైతులకు పొలాల్లో దాన్ని పరిశోధన చేయడం జరుగుతుంది. అట్లాంటి టెక్నాలజీ ఏదైతే కనుక టెక్నాలజీ దానికి సక్సెస్ఫుల్ ఉన్న టెక్నాలజీని లార్జ్ స్కేల్లో అడాప్ట్ చేయడం కోసం మళ్ళీ దాన్ని ఫ్రంట్ లైన్ డెమోన్స్ట్రేషన్ రూపంలో కూడా మళ్ళీ రైతు పొలాల్లో మనము ఆ టెక్నాలజీని చూపించి మిగతా రైతులు కూడా ఆ టెక్నాలజీ అవలంబించే విధంగా కూడా ఇట్లా ఆన్ ఫార్మ్ ట్రయల్స్, ఫ్రంట్ లైన్ డెమోన్స్ట్రేషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకు గ్రామీణ యువతకు, గ్రామీణ మహిళలకి కూడా వాళ్ళకు వ్యవసాయంతో పాటు కూడా వాళ్ళకు ఉపాధికి చేరే విధంగా ముఖ్యంగా వర్మీ కాంపోస్ట్ మీద కానీ, అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్, అంటే నైపుణ్యత పెంచే శిక్షణ కార్యక్రమాలు కూడా ముఖ్యంగా మనకు కేవీకే చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా కేవీకేలు కూడా ముఖ్యంగా మనకు నాణ్యమైన విత్తనం, ముఖ్యంగా మనకు సీడ్ ప్రొడక్షన్ ఫామ్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కడైతే ఆ ఫామ్కి ఎక్కడైతే అనువైన పంటలు, ముఖ్యంగా మన కృషి విజ్ఞాన కేంద్రం వైరల్ అయితే జిల్లాలో మనకు ఎక్కువ కూడా మనకు సుమారు ఒక సంవత్సరంలో సుమారు 400 నుంచి 500 క్వింటాల వరకు కూడా వరి విత్తనాలను కూడా రైతులకు కూడా మనము ఫౌండేషన్ సీడ్ని కూడా అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా అదేవిధంగా మనకు ఫామ్లో కూడా మనకు డెమో యూనిట్స్, ముఖ్యంగా అంటే ఒక కొత్త టెక్నాలజీ, ఒక రైతు కేవీకేకి వచ్చినప్పుడు ఆ కొత్త టెక్నాలజీ చూడాలన్నప్పుడు ఆ టెక్నాలజీ మనకు చిన్న విస్తీర్ణంలో డెమో యూనిట్స్ రూపంలో కూడా మనకు కేవీకేలో కూడా పొందుపరచడం జరుగుతుంది. తద్వారా రైతు కేవీకేని సందర్శించినప్పుడు అతను నేర్చుకొని మళ్ళీ అతని సొంత పొలంలో అవలంబించే విధంగా కూడా మనకు డెమో యూనిట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకు కేవీకేలో వ్యవసాయ సమాచారంతో పాటు కూడా ముఖ్యంగా మనకు వాతావరణ సమాచారం కూడా మనకు రైతులు కూడా చేరవేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కేవీకే అనేది కూడా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అన్ని శాఖలతో సమన్వయపరుచుకుంటూ రైతులకు కొత్త టెక్నాలజీ అందించుకుంటూ, రైతులకు మేలైన విత్తనాలు ఇచ్చుకుంటూ, అదేవిధంగా కొత్త వంగడాల గురించి, కొత్త టెక్నాలజీస్ గురించి, అదేవిధంగా రైతులకు ఆ శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా పంట పొలాలను సందర్శించి రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు అన్నిటి కూడా ఆ కేవీకేని కూడా వర్క్ చేయడం జరుగుతుంది. సో సేంద్రీయ వ్యవసాయం నుంచి, కేవీకే నుంచి రైతులకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందజేస్తున్నారు? అంటే ముఖ్యంగా మనం సేంద్రీయ వ్యవసాయం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులని ఎక్కువ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం, అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులకి వాళ్ళకు సలహాలు ఇవ్వాలని ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ముఖ్యంగా మన కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు రైతులకి వీటిలో ఎవరైతే కనుక ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కనుక సేంద్రీయ వ్యవసాయం వైపు కానీ, లేకపోతే ప్రకృతి వ్యవసాయం వైపు కనుక వెళ్ళడానికి కూడా రైతులకి ముఖ్యంగా దాంట్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు కానీ, దాంట్లో తీసుకోవాల్సిన ఎప్పటికప్పుడు సాగు తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు కానీ, వీటి మీద మనము ట్రైనింగ్, శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ కొద్దిమంది ఎవరైతే కనుక జిల్లాలో అవలంబిస్తున్న రైతులు, ఆల్రెడీ సేంద్రీయ వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కనుక అవలంబిస్తున్న రైతులని మళ్ళీ మన కేవీకే దగ్గరికి తీసుకొచ్చి మిగతా రైతులకి కూడా వాళ్ళ సక్సెస్ కానీ, వాళ్ళు చేస్తున్న
టెక్నాలజీని కూడా వాళ్ళకు రైతు నుంచి మళ్ళీ రైతులకి కూడా మనకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి కనుక మేము చేయాలని అనుకున్న వాళ్ళకి కూడా మనకు డెమాన్స్ట్రేషన్ రూపంలో అంటే ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే మనకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు అంటే నీమాస్త్రం కానీ అగ్నాస్త్రం కానీ ఇట్లా రకరకాల ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా అవలంబించాల్సిన సస్యరక్షణ చర్యలు అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి మనకు పురుగు తెగుళ్ళ గురించి తీసుకొని ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలి, ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవడం, అదేవిధంగా విత్తన శుద్ధి చేసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా వేప గింజ కషాయం స్ప్రేయింగ్ చేసుకోవడం. సో ఇట్లా చాలా రకాల అన్నింటి మీద కూడా మనకు డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శిక్షణ కార్యక్రమాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సక్సెస్ అయిన రైతుల్ని కూడా తీసుకొచ్చి మిగతా రైతులకు కూడా వాటి మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈ విధంగా ముఖ్యంగా రైతులని ఎవరైతే కనుక ఇంట్రెస్ట్ ఉన్న రైతులని మనము ఈ విధంగా సలహాలు సూచనలు ఇచ్చి తద్వారా ఆ రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు కానీ అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం వైపు కూడా వాళ్ళు అవగాహన పెంచి తద్వారా వాళ్ళు కూడా అవలంబించే విధంగా ఒక కృషి విజ్ఞాన కేంద్రం కూడా దానికోసము ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. సో రైతులు అంటే లాస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వచ్చినా మనం ఆదాయం దగ్గరికి వస్తూ ఉంటాం. సో రైతులు కూడా వాళ్ళ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు మీ కేవీకే ద్వారా ఎలాంటి సలహాలు అందిస్తారు వాళ్ళకి? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఏవైనా కూడా ముఖ్యంగా ఫోకస్ చేసేది అంటే డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే ఒకప్పుడు వ్యవసాయం అనేది కూడా ఏ విధంగా ఉండేది అంటే రైతులకు పాడి ఉండేది, సో దాంతోపాటు కూడా మనకు క్రాప్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా వరకు కూడా కేవలం ఓన్లీ క్రాప్ వేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మన ఖమ్మం జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటేనే అపరాలు ముఖ్యంగా పెసర కానీ కంది కానీ మినిమం బాగా ఎక్కువ కూడా పండించేవాళ్ళు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే కూరగాయ పంటలు కూడా పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు ఏమైందంటే క్రాప్స్ అంతా కూడా కేవలం 1 or 2 క్రాప్స్ అవుతుంది. ముఖ్యంగా వానాకాలంలో కనుక చూసుకున్నట్లయితే కేవలం వరి వేయడము, అదేవిధంగా కొద్ది విస్తీర్ణంలో పత్తి, అదే కొద్ది విస్తీర్ణంలో మిరప. యాసంగిలో కూడా మళ్ళీ సేమ్ అదే మోనోక్రాపింగ్ మళ్ళీ ప్యాడీ వేయడము, అదేవిధంగా మొక్కజొన్న వేయడం. సో కేవలము 3 నుంచి 4 క్రాప్స్ ఎక్కువ విస్తీర్ణం కూడా సాగు చేయడం జరుగుతుంది. దీని ద్వారా రైతులకు ఒకవేళ ఏమైనా కనుక వాతావరణ సమస్యలు కానీ ఏమన్నా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కానీ లేకపోతే చీడపీడల సమస్యలు ఏర్పడ్డప్పుడు కూడా రైతులు చాలా వరకు కూడా ఒకసారి నష్టపోయే అవకాశం ఉంటుంది జరుగుతుంది. కాబట్టి మనం కేవీకే తరపున ముఖ్యంగా మనకు ఫోకస్ చేసేది అంటే రైతులకు ఎక్కడైతే కనుక వ్యవసాయం ఉంటే వ్యవసాయంతో పాటు అగ్రికల్చర్ క్రాప్స్తో పాటు కూడా హార్టికల్చర్ క్రాప్స్ ముఖ్యంగా మనకు ఉద్యాన పంటలు కానీ లేకపోతే కూరగాయ పంటలు కానీ దాంతోపాటు కూడా ఎక్కడైతే కనుక రైతులకి అవకాశం ఉన్న చోట్ల ముఖ్యంగా ఈ పెరటి కోళ్ళ పెంపకం అంటే బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కానీ అదేవిధంగా ముఖ్యంగా మనము డైరీ యానిమల్స్ పశువులను కూడా పెంచుకోవడము, అదేవిధంగా ముఖ్యంగా మన వర్మీ కాంపోస్ట్ లాంటివి యూనిట్స్ తయారు చేసుకోవడము, అదేవిధంగా ముఖ్యంగా మనకు రైతులని మల్టీ క్రాపింగ్స్ అంటే కేవలం ఒకే క్రాప్ కాకుండా అతనికి ఉన్న 4-5 ఎకరాల్లో కనీసం ఒక 2 నుంచి 3 పంటలు వేసుకునే విధంగా తద్వారా రైతులకి కూడా వాళ్ళకి ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే సమగ్ర వ్యవసాయ రూపంలో అంటే ఇటు మనకు పాడి ఉంటుంది, కోళ్ళు ఉంటాయి, అదేవిధంగా మనకు అగ్రికల్చర్ క్రాప్స్ ఉంటాయి, అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి. సో ఇవన్నీ కనుక ఎవరైతే కనుక రైతులు ఐఎఫ్ఎస్ యూనిట్ అంటే సమగ్ర వ్యవసాయం చేసుకున్నట్లయితే తద్వారా రైతులకి ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కూడా మనకు రైతులకి ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా దానికి అనుకూలంగా మనకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా టీవీ కానీ లేకపోతే అదేవిధంగా పేపర్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు రైతులకు వీటి మీద కూడా ఫోకస్ చేసి తద్వారా కూడా వాళ్ళకు ఏ విధంగా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా కూడా మనము శిక్షణ కార్యక్రమాలు సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కనుక సక్సెస్ అయిన రైతులు ఎవరైతే కనుక ఆల్రెడీ ఐఎఫ్ఎస్ కనుక లేకపోతే ఎవరైతే కనుక పెరటి కోళ్ళ పెంపకం పెంచుకొని రైతులు ఆదాయము పెంచుకునే విధంగా అదేవిధంగా అగ్రికల్చర్ క్రాప్స్తో పాటు కూడా మనకు ఉద్యాన పంటలు అంటే మామిడి కానీ లేకపోతే ఆయిల్ పామ్ లాంటి క్రాప్స్ వేసుకొని అదేవిధంగా కూరగాయ పంటలు ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే కూరగాయ పంటలకి చాలా డిమాండ్ ఉంటుంది. కానీ రైతులు దానికి ఎక్కువ కూడా మనకు కూరగాయ పంటలు ఏమి వెళ్ళట్లేదు కనుక అగ్రికల్చర్ క్రాప్స్తో పాటు కనుక ఇట్లా వెజిటబుల్ క్రాప్స్ కూడా వేసుకొని ఆదాయం సంపాదించే రైతుల్ని కూడా వాళ్ళకి సక్సెస్ స్టోరీస్ డాక్యుమెంట్ చేసుకుంటూ అలాంటి రైతుల్ని మనము మిగతా రైతులకి పరిచయం చేస్తూ తద్వారా కూడా వాళ్ళు కూడా ఈ విధంగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా కూడా మనము ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ముఖ్యంగా మనకు ఈ హనీబీ ముఖ్యంగా మనకు తేనెటీగల పెంపకంతో కూడా చాలా మంది రైతులు కూడా నెలకొల్పి వాళ్ళు ఈ తేనెటీగల పెంపకంతో ముఖ్యంగా తేనె అమ్ముకోవడం అదేవిధంగా
రకరకాలుగా తేనె యొక్క డిఫరెంట్ బై ప్రోడక్ట్స్ని కూడా అమ్ముకోవడం, తద్వారా కూడా ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసే విధంగా కూడా మనము చేయడం జరుగుతుంది. సో దీని మీద కూడా హనీ బీ మీద కూడా మనకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఈ రైతులకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో తదనుగుణంగా ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా అతనికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో తద్వారా కూడా మనకు దీన్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్కువగా మహిళా రైతులను చూస్తుంటాం, అంతేకాకుండా గ్రామీణ యువత కూడా చాలా మంది చదువుకోకుండా ఊర్లోనే ఉండిపోతారు. సో అలాంటి వాళ్ళు మీ కేవీకే దగ్గరికి వస్తే వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహాన్ని వ్యవసాయం మీద అందిస్తూ ఉన్నారు? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరోనా వచ్చిన తర్వాత చాలా మంది కూడా వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయి చాలా మంది వేరే ప్రాంతాల నుంచి మళ్ళీ కూడా రావడం జరుగుతుంది. ఆ సమయంలో కాకుంటే ఇప్పుడు కూడా ముఖ్యంగా కేవీకే అంటే గ్రామీణ యువత, అదేవిధంగా గ్రామీణ మహిళలు, అంటే ఎవరైతే కనుక వ్యవసాయ కూలీలు ఉంటారు కదా మహిళలు, సో వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళకి సీజన్ ఉన్నప్పుడు సీజన్లో ఆపరేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. బట్ ఆఫ్ సీజన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే తద్వారా కూడా ఎలాంటి ఉపాధి అవకాశం లేకుండా, తద్వారా వాళ్ళకి ఎలాంటి ఆదాయం లేకుండా చాలా వరకు ఇంటి దగ్గర ఉండడం జరుగుతుంది. సో అలాంటి మహిళలు వాళ్ళకు కూడా సంవత్సరం పొడుగునా కూడా వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ముఖ్యంగా మహిళలకు ఈ పెరటి కోళ్ళ పెంపకం మీద కూడా మనము వాళ్ళకు ఆ పెరటి కోళ్ళని మంచిగా నాటుకోళ్ళని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ నాటుకోళ్ళ నుంచి వచ్చే ఆదాయం ముఖ్యంగా వాళ్ళు గుడ్లు అమ్ముకోవడం కానీ, లేకపోతే ఆ కోళ్ళను అమ్ముకోవడం ద్వారా కూడా వాళ్ళు సుమారు నెలలో ఒక మంత్లీ కూడా చాలా వరకు ఇది ఉపాధి పొందే అవకాశం విధంగా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనము ఈ టైలరింగ్ మీద, సో టైలరింగ్ అదేవిధంగా ఎంబ్రాయిడరీ మీద కూడా మనము వాళ్ళకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కుట్టు మిషన్ల మీద కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే కనుక ఆల్రెడీ నిష్ణాతులైన ఉంటారో వాళ్ళని రిసోర్స్ పర్సన్గా మన కేవీకేకి పిలిపించి, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న మహిళలను కూడా మనం కేవీకేకి పిలిపించి వాళ్ళకు ఈ స్కిల్ ట్రైనింగ్ నైపుణ్యంగా వాళ్ళకు మెరుగుదిద్దే విధంగా ఈ టైలరింగ్ మీద, ఎంబ్రాయిడరీ మీద కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా చాలామంది కేవీకే నుంచి ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న ఎంతోమంది మహిళలు కూడా వాళ్ళు ఎప్పుడైతే కనుక ఈ ఆఫ్ సీజన్లో, అదేవిధంగా సీజన్లో కూడా మార్నింగ్ టైంలో వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళుకుంటూ సాయంత్రం పూట వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ కుట్టుకోవడం, లేకపోతే వాళ్ళ శారీస్, వాళ్ళ బ్లౌజెస్ కుట్టుకోవడం, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ ఒకటి శారీస్ కానీ అట్లా చేసుకొని కూడా వాళ్ళు కూడా మంచిగా ఉపాధి కూడా పొందడం జరుగుతుంది. తద్వారా ఎంతోమంది కూడా మన దగ్గర నుంచి కేవీకే దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్న, ముఖ్యంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ మీద తీసుకున్న ఎంతోమంది మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే ఉండి కూడా తద్వారా కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ యువత, ఎందుకంటే చాలామంది యువత కూడా ఇప్పుడు ఒకప్పుడు ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలా కూడా తగ్గుతున్నాయి. సో అలాంటి యువత కూడా వాళ్ళు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా చాలా వరకు గ్రామాల్లో ఉండడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు పొందే విధంగా ముఖ్యంగా మనం యాస్కి అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు ఇది క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్, అదేవిధంగా నర్సరీ వర్కర్, సో ఆ విధంగా ఈ 2 ట్రైనింగ్స్ కూడా మనకు చాలా వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్, అంటే ఎందుకంటే నాణ్యమైన ఉత్పత్తి ఏ విధంగా, విత్తనాల ఉత్పత్తి ఏ విధంగా చేయాలని కూడా మనము సుమారు ఒక 1 మంత్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా రైతులు కనుక ఎక్కడైతే కనుక అక్కడ ఉండే వెరైటీస్ని వాళ్ళు సీడ్ ప్రొడక్షన్ చేసి, తద్వారా ఆ సీడ్ ప్రొడక్షన్ నుంచి వాళ్ళు ఇన్కమ్ జనరేషన్ చేసుకునే విధంగా కూడా మనం ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నర్సరీ వరకు, ఎందుకంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా నర్సరీస్ చాలా పెరిగిపోయినాయి. ఉదాహరణకి మిరప తీసుకుంటే ఎవరు కూడా రైతులు సొంతంగా నారు పోసుకుని నారు పెంచుకునే పరిస్థితి లేదు. అందరూ కూడా నర్సరీల మీద కూడా ఆధారపడడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కనుక గ్రామీణ యువత కనుక ఈ నర్సరీలో మేము పెట్టుకుంటామా, నర్సరీలో చేసుకొని మేము ఇన్కమ్ జనరేషన్ తీసుకుంటామా అనే గ్రామీణ యువతకి కూడా మనకి నర్సరీ వర్కర్ అనే ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా కూడా ఆ నర్సరీలో మనము ఏ విధంగా మనం పెంచుకోవాలి, ఏ విధంగా స్కిల్స్ చేసుకోవాలి, మన దాంట్లో గ్రాఫ్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే లేయరింగ్ ఏ విధంగా చేసుకోవాలి, నర్సరీ బెడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ప్లాంట్ ప్రొడక్షన్ మెజర్స్ ఇవన్నీ తీసుకోవాలి, అన్నిటి మీద కూడా మనం ట్రైనింగ్ కూడా జరుగుతుంది. సో అదేవిధంగా వాళ్ళకి ఇంటర్న్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆ బ్యాంక్స్కి వెళ్ళినా కానీ, లేకపోతే వాళ్ళు సొంతంగా ఏదన్నా ఆ సంస్థను నెలకొల్పాలన్నా కూడా ఆ సర్టిఫికేట్ అన్న కూడా వాళ్ళకి ఉపయోగపడడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఐదర్ ఇట్లా సీడ్ ప్రొడక్షన్ చేసుకోవడం కానీ, లేకపోతే నర్సరీ నెలకొల్కొని వాళ్ళు కూడా ఉపాధి కూడా పొందే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము గ్రామీణ మహిళలని, అదేవిధంగా వ్యవసాయ కూలీలని, అదేవిధంగా గ్రామీణ యువతకి వాళ్ళకు తదనుగుణంగా మనం నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా గ్రామీణ మహిళలకు, వ్యవసాయ కూలీలకు కూడా మనకు క్యాండిల్ మేకింగ్, కొవ్వొత్తుల తయారీ, అదేవిధంగా బిస్కెట్స్ తయారీ చేయడము, అదేవిధంగా ముఖ్యంగా మిల్లెట్స్, ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు కూడా మిల్లెట్స్ అనేది కూడా ఎంతో ప్రాచుర్యం ఉంది. చాలామంది కూడా ఇప్పుడు
ఆ రైస్కి కూడా మిల్లెట్స్ తేయడం జరుగుతుంది. అంటే ఆ మిల్లెట్స్ కూడా ముఖ్యంగా మనము రకరకాల డిఫరెంట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేసుకోవడము, తద్వారా ఆ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మహిళలు చేసుకొని వాటిని అమ్ముకోవడము. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇంటి దగ్గర ఉన్న మహిళలు బ్యాంగిల్స్ మేకింగ్, ఎందుకంటే బ్యాంగిల్స్ కోసం ఎంతో ఖర్చు పెట్టచ్చు. సో ఆ బ్యాంగిల్స్ మేకింగ్ మీద కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పికిల్ మేకింగ్, అంటే పచ్చళ్ళు. ఇప్పుడు ఎందుకంటే పచ్చళ్ళకి చాలా డిమాండ్ ఉంది. సో పచ్చళ్ళలో వివిధ రకమైన పచ్చళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలి, ఆ పచ్చళ్ళు వాళ్ళే సొంతంగా ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, వాటి మీద కూడా మనము నిష్ణాతులైన సైంటిస్టులను కూడా తీసుకొచ్చి ఇక్కడ మహిళకి పికిల్ మేకింగ్ మీద కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ విధంగా మళ్ళీ వాళ్ళు పికిల్స్ పెట్టుకొని చుట్టుపక్కల అమ్ముకోవడం, అదేవిధంగా ఆదాయం సంపాదించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో, అదేవిధంగా మనకున్న రిసోర్స్ బట్టి కూడా రకరకాలుగా టైలరింగ్ మీద, పికిల్ మేకింగ్ మీద, సో చాలా రకాల అనుబంధ రంగాల మీద కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన ఖమ్మం జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్ర వైరా అనేది కూడా ఎన్నో ఫస్ట్ 2004లో స్థాపించడం జరిగింది. 2004 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ కృషి విజ్ఞాన కేంద్రం వైరా అనేది కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో పురస్కారాలు అందుకోవడం జరిగింది. దాంట్లో కనుక చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తలకు అందరికీ కూడా ఏటా కూడా కలెక్టర్ గారి చేతుల మీద కూడా, అదేవిధంగా వివిధ మినిస్టర్ చేతుల మీద కూడా మనకు పురస్కారాలు, ఉత్తమ శాస్త్రవేత్తలుగా పురస్కారాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కేవీకే వైరాకి కూడా మనకు ఉత్తమ కేవీకేగా రాష్ట్ర వ్యాప్తంగా మన జయశంకర్ వర్సిటీ దగ్గర నుంచి కూడా బెస్ట్ కేవీకే అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జోన్ 10 పరిధిలో ఉంటే 72 కేవీకేలో ఉండే పరిధిలో ఉంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి 4 రాష్ట్రాలు ఉండే ఉత్తమ కేవీకేగా మనకు ఈ కేవీకే అవార్డు కూడా పొందడం జరిగింది. కాబట్టి ఎంతో కేవీకే వైరా అనేది కూడా జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చేస్తున్న కార్యక్రమాలకి, రైతులకు అందిస్తున్న సేవలకి కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఏటా పురస్కారాలు, అదేవిధంగా అవార్డ్స్ కూడా ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తలకి, అదేవిధంగా కేవీకే కూడా రావడం జరిగింది. దీనికి సహాయ సహకారం అందించిన ముఖ్యంగా మనకు రైతులకి, అదేవిధంగా ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు, అదేవిధంగా ఇక్కడ పనిచేసే జిల్లాలో పనిచేసే కలెక్టర్లు కానీ అదే అందరూ కూడా సహాయ సహకారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలు, అదేవిధంగా ముఖ్యంగా కేవీకే వైరా చేస్తున్న పనులు అన్నీ ఎప్పటికప్పుడు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకువెళ్ళే ముఖ్యంగా మనకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఆ సహాయ సహకారం అందించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కేవీకే వైరా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో చూసాం కదా, ఈ రోజు మన వైరాలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం రైతులకి ఎంత చక్కగా ఉపయోగపడుతుంది, అంతేకాకుండా రైతులకు కావాల్సిన ప్రతి సమాచారం ఇక్కడ అందించబడుతుంది. అంతేకాకుండా నిరుద్యోగ యువత ఉన్న, అంతేకాకుండా ఇంట్లో మహిళలు ఉన్న వాళ్ళు చేసుకోవడానికి కూడా ఎన్నో ప్రోత్సాహ కార్యక్రమాలు అందించే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మరికొంత సమాచారం మనం ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇట్లా మీ శిల్ప వైరా.